శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో దుర్ఘటన జరిగింది. ఈ ఆలయం ఒక ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో నడుస్తుంది. 95 ఏళ్ల హరిముకుంద్ పాండా సుమారు 10 కోట్ల వ్యయంతో 12 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. సాధారణంగా రోజుకు 2000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ ఏకాదశి సందర్భంగా దాదాపు 25,000 మంది తరలి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఆలయానికి ప్రభుత్వ అనుమతులు లేవని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. శ్రీకాకుళంలో ఏదైతే శ్రీ కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో ఏదైతే దుర్ఘటన చోటు చేసుకుంది, దుర్ఘటనకి సంబంధించి ప్రస్తుతం మనం ఈ ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి కూడా ఇది మొత్తం 12 ఎకరాల్లో ఈ ఆలయం అనేది కూడా నిర్మించారు. అయితే ఇది ఒక ప్రైవేట్ ఆలయం కావడంతో ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం. మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ ర్యాలీ ఏదైతే ఈ క్యూ లైన్ ఉందో, క్యూ లైన్ చూసుకున్నట్టయితే క్యూ లైన్ నుంచే ఎంట్రీ కూడా ఇచ్చారు. అయితే ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో ఇటు నుంచి కూడా ఎగ్జిట్ రావడంతో మీరు రైట్ సైడ్ ఏదైతే ఈ గేట్ బయటకు వచ్చిందో, గేట్ నుంచి ఒక్కసారిగా తోపులాట చేసుకుంది. అందరూ కూడా ఈ ఇటు పడిపోయిన పరిస్థితి. అప్పుడే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఇటు నుంచి అటు నుంచి ఓవర్ఫ్లో అవడం వల్లే ఈ భక్తుల మధ్యలో ఎవరైతే నలిగిపోయారో వాళ్ళు దుర్ఘటనలో చనిపోయారు. అయితే ఇది మొత్తం కూడా చూసుకున్నట్టయితే అటు కూడా ఒక గేట్ ఉంది. అది కూడా ఎంట్రీ ఎగ్జిట్ గా వాడుకోవచ్చు. కాకపోతే అది కొద్ది మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలోనే ఒక సైడ్ నుంచే ఈ ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఇవ్వడంతో ఇది జరిగింది. మెట్లు కూడా చూసుకోవచ్చు. మీరు ఈ ప్రాంగణంలో చూసుకుంటే మెట్లు కూడా 2 ఫీట్ మెట్లు కూడా ఉన్నది. ఇక్కడ నుంచి పెద్ద దూరం కూడా కాదు. డైరెక్ట్ గా ఎంట్రన్స్ లోకే, దేవాలయంలోకి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ ఇదే. ఈ గేట్ నుంచే ఇటు నుంచి ఎంట్రీ ఇచ్చారు, అటు నుంచి కూడా ఎగ్జిట్ ఇవ్వడంతో ఈ దుర్ఘటన అనేది జరిగింది. మొత్తం చూసుకోవచ్చు మనం. ఈ క్యూ లైన్ ఏదైతే ఉందో, ఈ స్తంభాల దగ్గర నుంచి కూడా ఇదంతా కూడా మొత్తం ఇరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఫ్లో వచ్చిందంటే మాత్రం దాదాపు నిజంగా 25,000 మంది వచ్చారంటే చూసుకోవచ్చు. మొత్తం ఈ ఆలయంలో అంటే ఎప్పుడు కూడా 2-3 వేల మంది వచ్చే ఈ ఆలయానికి నిన్న శనివారం ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడం, ఒకేసారిగా 25,000 మంది పైగా రావడంతో క్యూ లైన్లన్నీ కూడా ఈ ఒక్క క్యూ లైన్ లోనే అందరినీ పంపించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఈ క్యూ లైన్ ఏదైతే ఉందో ఎంట్రీ లోపలికి ఒక్కసారిగా ఫ్లో అవడం వల్ల చూసుకుని ఈ బయటికి కూడా మొత్తం క్యూ లైన్లన్నీ వంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అందరూ నిన్న స్వామివారిని దర్శించుకుందామనే నేపథ్యంలో ఎక్కడికైనా వచ్చారు. అయితే ఈ ఓవర్ఫ్లో అవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికి కూడా తెలియదు ఇటువంటి ఘటన చోటు చేసుకుంటుందంటూ కూడా ఎవరు అనుకోలేనటువంటి పరిస్థితి. పూర్తిగా మీరు ఆలయాన్ని చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇంకా మరమ్మతు పనులే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆలయం కూడా కొత్తగా నిర్మించారు. 4 నెలలు అయితే అవుతుంది ఈ ఆలయం నిర్మించిన కొత్తగా అవుతుంది కాబట్టి ఇటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు కాబట్టి దుర్ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో కూడా ఎటువంటి సీసీ కెమెరాలు కానీ, ఇటు ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఎటువంటి ఏమీ లేవు కాబట్టి ఇటువంటివి చోటు చేసుకుంది. అయితే అధికారులు కూడా స్పష్టం చేస్తుంది ఏంటంటే పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. ఇది ఒక ప్రైవేట్ దేవాదాయకి సంబంధించింది కాదు అంటూ కూడా ఇటు దేవాదాయ శాఖ మంత్రి ఆన్ రామారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు పోలీసులు కూడా అంటే మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు పెట్టి బ్యారగేట్ల దగ్గర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా క్యూలో పంపించేదను. కానీ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫర్మేషన్ దుర్ఘటన జరిగిన తర్వాత మాకు అందింది. వెంటనే మేము ఉటావుటిని ఇక్కడ చేరుకోవడం కూడా జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ స్థలం ఉందో, ఈ ఆలయం నిర్మించారు, ఈ ఆలయం నిర్మించడానికి ఎటువంటి అనుమతులు కూడా లేవు ఆలయం నిర్మించడానికి మరి అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అప్పటికే దీని మీద విచారణ కమిటీ కూడా వేశారు. అయితే పూర్తి విచారణ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచారణ కమిటీ వేసి విచారణ కమిటీలోని భాగంగా ఎవరైతే అధికారులు నిన్న ఈ గుడి యాజమాన్యానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిన్న వారి ఆధ్వర్యంలో జరిగిందో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోమన్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళకి కఠినంగా శిక్షించాలంటూ కూడా వారిని చెప్తున్న పరిస్థితి. అయితే ఈ గుడి నిర్మాణం చేసింది ఒక 94,000 వృద్ధుడు. ఆ వృద్ధుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ప్రస్తుతం హరి ముకుంద పాండే ఏం చెప్తున్నాడంటే, ఇంతమంది వస్తారని మాకు తెలియదు. రోజు 2,000 మంది నుంచి 3,000 మందే వస్తారు. కానీ నిన్న శనివారం కార్తీక మాసం ఏకాదశి కావడంతో స్వామివారిని చూద్దామంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం, అది ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కేవలం స్వామివారిని దర్శించుకోవడానికి 1,000 మంది భక్తులు వస్తారు, వాళ్ళకి దర్శనం కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించాను. 10 కోట్లు వ్యయం ఖర్చు పెట్టి కూడా ఈ ఆలయాన్ని నిర్మించడం అంటూ జరిగిందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి
కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే రాజకీయంగా ఒక రచ్చ కూడా కొనసాగుతుంది. ఇటు వైసీపీ గానీ ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం వల్ల జరుగుతుందంటూ కూడా ఒక పక్క వైసీపీ ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే ఇటు ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇది ఎవరికి కూడా అనుకోలేనటువంటి సంఘటన. ఈ సంఘటన జరుగుతుందంటూ కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లోనే ఇది జరిగింది. పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ కూడా నిన్న తెల్లవారుజామున ఇక్కడ ఏకాదశి కావడంతో ప్రతి గుడి దగ్గరికి ఆలయం దగ్గరికి ఒక కానిస్టేబుల్ పంపించడం అనేది జరిగింది. కానిస్టేబుల్ మధ్యాహ్నం వరకు ఉన్నారు. ఆ తర్వాత కానిస్టేబుల్ వెళ్ళిపోయాక ఈ ఫ్లోర్ ఫ్లోటింగ్ అనేది కూడా ఎక్కువైపోయింది. అయినప్పటికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇటువంటి సంఘటన జరిగింది. ఇటు ఆలయ అధికారుల నుంచి ఎటువంటి మాకు ఇది లేదు. అయితే 2000-3000 మంది వస్తున్నారని ఆలయ అధికారులకు తెలిసినప్పుడు ఖచ్చితంగా కూడా పోలీసులు ఇంటిమేట్ చేయాలి. అది ఎందుకు చేయలేదు అంటూ కూడా ఇటు పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ప్రస్తుతం మీరు చూసుకుంటే ఆలయం అంతా కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఆలయం అనేది ఇంకా జరగలేదు. కాబట్టే ఇలాంటి ఆలయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇటు ఆలయ అధికారులు కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. మరి ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాము అని ఇటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20కి పైగా ఇప్పుడు హాస్పిటల్లో వైద్య కోసం ఇంకా వైద్య నిపుణులు అక్కడ సహాయకారాలు అందిస్తున్నారు. మరో పక్క ఎవరైతే 9 మంది చనిపోయారో వాళ్ళకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకూడదంటూ కూడా జరగదు అంటూ కూడా ఇటు ప్రభుత్వం గానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు గానీ చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరామెన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.